గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతోందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో గ్రామాలు కలకలలాడేవని, కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి గాడి తప్పిందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలే తమ మద్దతుదారులను గెలిపిస్తాయంటున్న కొత్త ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి క్రాంతి కుమార్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఎలా ముందుకు పోతున్నారు, అక్కడ ఎన్ని స్థానాలు వీళ్ళు కైవసం చేసుకోబోతున్నారు, వీళ్ళ వ్యూహాలు ఏంటన్న విషయాలని సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతున్నారు మీరు? జనరల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ పరంగా సింబల్ ఉండదు కాబట్టి మేము సిద్ధమయ్యేది ఏముండదు. అక్కడ భౌగోళిక పరిస్థితులను బట్టి ఇప్పుడు ప్రభుత్వం మరి గ్రామాలలో ఏం పని చేస్తున్నది, పారిశుద్ధ్యం కానీ మరి మిగతా విషయాలల్లో మరి గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉండే అని గ్రామంలో ఏ గ్రామం పోయినా వాళ్ళు ప్రజలు కూడా గమనిస్తున్నారు. గతంలో ఏ గ్రామం పోయినా కానీ పచ్చదనం ఉండే, ఏ గ్రామం పోయినా కానీ ఏ బస్తీకి పోయినా నీట్గా ఉండే, మోరీలు కానీ క్లీన్ చేస్తున్నారు. కనీసం అప్పుడు మేము ట్రాక్టర్లు కొనిచ్చి ట్రాలీలు కొనిచ్చి మరి మన ఊరు మన పార్కులాగా పెట్టి దాన్ని ఏమంటారు శ్మశాన వాటికలు కానీ డంప్ యార్డులు కానీ ఇవన్నీ పెట్టి తర్వాత అప్పటికిప్పటికి కంపారిజన్ చేసుకుంటున్నారు. ప్రతి పల్లెవనాలని పెట్టినాం అప్పుడు, ఇప్పుడు అన్ని కన్మరుగా అయిపోయినాయి, ఎండిపోయినాయి, మొత్తం మొక్కలు ఏడలేవు. ఇప్పుడు కనీసం గ్రామాలల్లో మోరీలు తీసేటోడు లేడు. కనీసం అప్పుడు మా గవర్నమెంట్లో ఇచ్చినప్పటి ట్రాక్టర్లలో కూడా కనీసం డీజిల్కి పైసలు లేవు. ఆ ట్రాక్టర్ల మెయింటెనెన్స్ కూడా స్క్రాప్లోకి వెళ్ళిపోయినాయి అని అంటే దాన్ని బట్టి ఏమంటారు, దాన్ని బట్టి ప్రజలు కూడా గమనిస్తారు. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పనిచేయగలుగుతారనేది ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా మా వైపు ఉన్న మా కార్యకర్తలను గెలిపించుకోవడానికి సాయశక్తుల వాళ్ళు, మేము కాదు ప్రజలే, ఆ గ్రామ ప్రజలే సాయశక్తుల కృషి చేస్తారు, గెలిపిస్తారు, కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు. మనకి కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పింది. ఆ విధంగా గతంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది, దాన్ని కోర్టు కొట్టేసింది. ఇప్పుడు దాన్ని మీరు ఈ సమస్యని అంటే రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, దీన్ని ప్రజల్లోకి ఏమైనా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా, బీసీలను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారా? బీసీ రిజర్వేషన్ అనేది దాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఇంతకుముందు గతంలో ఏముండే 50% అబౌట్ రిజర్వేషన్ ఉండకూడదని చెప్పి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో జత చేసిండ్రు. దాన్ని మారవాలంటే ఎవరు మారుస్తారు? మన స్టేట్ గవర్నమెంట్ మారుస్తుందా? మరి ఇదన్నీ ఎందుకోసం వచ్చింది? ఇవన్నీ జిమ్మిక్కులు తప్ప, ప్రజలను డైవర్షన్ చేసేసి బీసీలను మోసం చేసుకోవడం తప్ప, ప్రజలను మోసం చేసుకోవడం తప్ప ఇంకోది లేదు. ఖచ్చితంగా బీసీకి మేము ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉన్నాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు దాదాపు 27% బీసీలకు వచ్చేది. ఇప్పుడు అది పోయి ఈయన ఉల్టా బీసీలకు వచ్చిన కోటా కూడా తగ్గిపోతున్నది. ఇప్పుడు బీసీల కోటా కూడా తగ్గి 17%కే వస్తున్నది. అంటే బీసీలను అట్టర్లీ ఫ్లాప్ అది బీసీలను మోసం చేసినట్టు తప్ప బీసీలకు చేసింది ఎక్కడ లేదు. ఆయన ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం. ఆయనకు కూడా తెలుసు ఇది బీసీలకు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఇది బీసీలకు ఈ బిల్లు రాదు, ఇది పాస్ కాదు, ఇది అమలు రాదు. 42% అన్నది బోకస్. ప్రజలను టైంపాస్ చేయాలి, ఎలక్షన్ కాకుండా టైంపాస్ చేయాలి. దీన్ని అడ్డం పెట్టుకొని రేపు ఎలక్షన్ పోతే మేము పార్టీ సింబల్ మీద పోతే మాకు ఓట్లు వేయరు. ఏ గ్రామం పైన ఏ జడ్పీటీసీ అయినా ఎంపీపీ అయినా ఎవరైనా కానీ రేపు మాకు గ్రామాలలో బాగలేదు, మా పరిపాలన బాగలేదు, 2 ఏళ్లలో మేము పూర్తిగా అట్టర్లీ ఫ్లాప్ అయినాము, ఖచ్చితంగా మాకు రేపు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలవది అనే ఉద్దేశంతో బీసీ వాదంతో ముందుకు పోయింది తప్ప ఆయనకు బీసీల మీద ప్రేమనో ఇంకేదో ప్రేమనో కాదు. ఖచ్చితంగా బీసీలను మోసం చేసి ఎలక్షన్ డైవర్షన్ చేసుకోవడానికి ఇవన్నీ ఒక దాంట్లో భాగంగా రాజకీయాలకు ఎత్తుగడగా బీసీ రిజర్వేషన్, అంతకు మించి ఏమీ లేదు. మీరే చెప్పారు అధికార పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని. మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా అధికారం దుర్వినియోగం చేసిందని మీరు ఆరోపించారు, అందుకే కాంగ్రెస్ గెలిచింది అంటుంటారు. ఇక్కడ అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి మీరు ఎట్లా ప్రయత్నం చేస్తారు? ఎక్కడో ఒకటో రెండో ఏళ్ళ వాళ్ళు చేయగలుగుతారు తప్ప, జూబ్లీ హిల్స్ అంటే మొత్తం అది ఒక అసెంబ్లీ బై ఎలక్షన్ కాబట్టి చేయగలిగినరు. ఇప్పుడు జనరల్ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము వాళ్ళు ఎక్కడ దౌర్జన్యం చేసినా, ఎక్కడ వాళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని డబ్బు కానీ ఇంకేదన్నా లిక్కర్ కానీ ఇంకేదన్నా వాళ్ళు ప్రలోభాలకు లొంగబరుచుకోవడానికి వాళ్ళు చూసినా కానీ ఖచ్చితంగా మా కార్యకర్తలు అడ్డుకుంటారు. నిజంగా కూడా ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేరు. వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇంకేదో వేసినా ఏదో వేసినా ఇలా అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ పార్టీ
మరి వారికి అందరికి కూడా తెలుసు కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గ్రామాలు అభివృద్ధి చేసిండో మళ్ళీ కేసీఆర్ పార్టీ వచ్చేది కేసీఆర్ పార్టీ కాబట్టి కేసీఆర్కు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే నిలబడతారో అభ్యర్థులు వాళ్ళను గెలిపియాలని చెప్పి ప్రజలు ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు, గెలిపిస్తారు కూడా. థ్యాంక్ యూ. ఇది సిద్దిపేటలో 90% సీట్లు గెలుస్తామని కొత్త ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.